సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లాలో 104 ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. అయితే డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయం నుంచి 7 రోడ్ జంక్షన్ వరకు కొవ్వొత్తులతో నిరసన చేపడుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఉద్యోగులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ప్రధానంగా మీరు ఎందుకు ఆందోళన చేస్తున్నారు, మీ సమస్యలు? నమస్తే అండి, మేము 104 డేటా ఎంట్రీగా వర్క్ చేస్తున్నాము. మా జీవితాల్లో ఇటువంటి క్యాండిల్లో ఎంతైతే వెలుతురుని చూస్తున్నామో అలాగే మా జీవితాల్లో వెలుతురు కావాలంటూ మేము ఫైట్ చేస్తున్నాం సార్. మాకు సిఎల్స్ కానీ పెరగవలసిన శాలరీస్ కానీ మాకు ఇంప్రూవ్మెంట్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్ కంపెనీ వాళ్ళని. మీరు చెప్పండి, ఎందుకు ఆందోళన చేస్తున్నారు? ఈరోజు మాకు 2008 నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మేము 104లో సర్వీస్ కొనసాగించుకుంటూ వస్తున్నాము. గతం ప్రభుత్వాలు కూడా చాలా మారాయి. ఈ ప్రభుత్వం కూడా చాలా ప్రభుత్వహితంగా 104 సర్వీసులు అనేది నడపాలని ఒక ఆలోచన ఉంది. అలాంటప్పుడు కూడా ఈరోజు మా గత ఉన్నటువంటి జీతం కంటే ఇప్పుడు ఉన్నటువంటి జీతం అనేది మాకు తగ్గుతుంది. అదేవిధంగా మాకు కావాల్సినటువంటి డిమాండ్ ఏంటంటే ప్రతి నెల మాకు రావాల్సినటువంటి ఈఎల్ కానీ సిఎల్ కానీ అనేది రావట్లేదు. అదేవిధంగా మాకు గతంలో ఉన్నటువంటి మన అరవింద్ యాజమాన్యం కూడా మాకు రావాల్సినటువంటి బకాయిలను కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయింది కాబట్టి 7 నెలలు అయింది. అవి కూడా మాకు రావాలి. దాంతోపాటుగా మాకు రావాల్సినటువంటి మెయిన్ డిమాండ్స్ ఏంటంటే ఈఎల్ సిఎల్ మాకు గత కంపెనీ ఏ జీతం అయితే ఇచ్చిందో అదే జీతాన్ని మాకు కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. చెప్పండి, ప్రధానంగా ప్రభుత్వానికి మీరేం చెప్పాలనుకున్నారు, మీ డిమాండ్ చేయండి. సార్, ప్రభుత్వానికి మేము చెప్పేది ఏంటంటే మాకు ఉన్నవి హక్కులని మాకు ఇమ్మని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి యాజమాన్యం ఏదైతే ఉందో యాజమాన్యం చేస్తున్నటువంటి మొండి వైఖరిని మేము ఇన్ని నిరసన కార్యక్రమాలుగా చేస్తున్నా కూడా అసలు ఎక్కడా స్పందన లేకుండా ఉండడం అనేది ఆశ్చర్యనీయంగా ఉందండి. ఒకటి, ఉద్యోగులు అనే వాళ్ళకి లేనివి అడగట్లేదు, ఉన్న హక్కులను మాత్రం అడుగుతున్నారు. సిఎల్ ఈఎల్ అనేవి మినిమం ఉద్యోగం ఉండాల్సిన మామూలు హక్కులుగా అవి కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ యాజమాన్యం ఉందని చెప్తున్నాము. అదేవిధంగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి రావడం లేదని చెప్పి గతంలో చెప్పి ఉన్నాము. అవి కొంతమందికి ఇప్పుడు కొన్ని జిల్లాల్లో వచ్చి ఉన్నాయి, కానీ అందులో పూర్తిగా అన్ని తప్పిదాలే ఉన్నట్టుగా మేము చూస్తూ ఉన్నాము. అదేవిధంగా మెయిన్గా ఆల్రెడీ ప్రభుత్వం డిఈఓస్కి ఇస్తున్నటువంటి జీవో నెంబర్ 7 ఏదైతే ఉందో ఆ జీవో నెంబర్ 7 అనేది ఈ కంపెనీ మా యొక్క డిఈఓలు కూడా వర్తింపు చేయాలని, శాలరీ వేతనాలు పెరగాలని మేము కోరుతూ ఉన్నాం సంఘంగా. వేతనాలు తగ్గించడంతో పాటు సెలవుల్లో కూడా కుదింపు చేపట్టడం, దాంతోపాటు ఇతర అంశాలపై కూడా తమకు అన్యాయం జరిగిందని కూడా ఇక్కడున్న 104 ఉద్యోగులు చెప్తున్నారు. ఇప్పటికైనా తమకు సమస్యలు పరిష్కరించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కెమెరా రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.